నిన్న ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ప్రశాంత్ కిషోర్‌కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలా. అతనికున్నటువంటి ఐపాక్‌లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చెప్పడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు ఐపాక్‌లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్‌లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకొని డబ్బులు తీసుకొని అతను జ్యోతిష్కం చెబుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను ఒక 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు. కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజారిటీతో వస్తుంది. అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది. బీజేపీకి 1% కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు. ఎప్పుడు ఇయన్నీ కూడా ఈ 3-4 నెలల్లోనే చెప్పాడు. మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాలకి జాతకం చెప్పాడు. ఇప్పుడొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దారులు లగడపాటి రాజగోపాల్ గారు, ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడ కూడా పని చేయకుండా నోటికొచ్చినట్టు పిచ్చివాగుడు వాగి ప్రజల్ని ఏమన్నా 2%, 1% నోటలుగా ఆలోచించేవాడు ఓటు ఏమన్నా చంద్రబాబుకి వేయించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ ఈ పీకేలకి, చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్‌కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగే అటువంటి పీకే లాంటి వెధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నాను. మా రాజకీయ పార్టీకి మాకు వ్యూహం ఉంటుంది. సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ, వైఎస్ఆర్ సానుభూతి పరులను కానీ, మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని, కార్యకర్తలని, సానుభూతి పరులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. భీమిలిలో మా సభ అయింది, దెందులూరులో మా సభ అయింది, రాప్తాడులో మా సభ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒంగోలు జిల్లాలో 4వ సభ పెడుతున్నాం. అది 10వ తారీఖున అని చెప్పి అనౌన్స్ చేశారు. మా పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. మొత్తం అందరినీ కూడా 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకెళ్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు అంత కంగారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయనకి విశ్వసనీయత ఉంది. ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి. అదేవిధంగా మాకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు. మా పార్టీ క్యాడర్ ఉంది. మాకు ఐపాక్ టీం ఉంది. మాకు పబ్లిసిటీ చేసుకోవటాకో లేకపోతే గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారీ చేయడానికి 24 గంటల సమయం మాకు చాలు. కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు. వెయిట్ చేయండి. చంద్రబాబు గారు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారని అంటున్నారు.
ఈ రాష్ట్రంలో 4,00,00,000 కోట్ల అప్పులున్నాయి. దాంట్లో 2,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. 4,00,000 రూపాయల్లో 1,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానాది తాకట్టు పెట్టాలి, పలానాది తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్ట్‌గేజ్ చేయాలి, పలానా షూరిటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గారిదా? ప్రభుత్వానిది. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్ట్‌గేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ ఏమన్నా ఇది బాబు గారి సొత్తా? చంద్రబాబు గారి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే ఈడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి. ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్‌తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదోటి మార్ట్‌గేజ్ అడుగుతారు ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లో లేకపోతే ఎకరం 20 కోట్లు ఉంటుంది. 2 కోట్లు ఉంటుంది. 20 కోట్ల ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదా గతంలో? ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒకటి చిల్లర రాజకీయ నాయకుడు. ఆయన చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి 420 మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడుకి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు అలయన్స్‌లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు. ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబుని సమాధానం చెప్పమనండి. 30 మంది పైన తన సామాజిక వర్గం 3% ఉన్న వాళ్ళకి 30 మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని కాపులు ఓట్లు గంపగుత్తగా వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 20% పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు ఎన్ని? 24. ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి 30 సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో. మరి 20% సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లన్నీ 24. దాంట్లో అసలు 10-14 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు. ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా? చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా? 3% ఉన్న తన కులానికేమో 30 సీట్లా? 20% ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంపగుత్తగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి 24 సీట్లా? ఇవ్వటానికి ఈయనకన్నా సిగ్గు ఉండాలి, తీసుకోవటానికి ఆయనకన్నా ఉండాలి. వీళ్ళిద్దరికీ లేనప్పుడు ఓటు వేయటానికి సిద్ధంగా ఉంటారా? ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా, ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా? మేమిద్దరం కలిసాము, మీ ఇద్దరు కలిస్తే జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కమ్మ, రెడ్డి వాళ్ళైనా అధికారంలో ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తమే నా లక్ష్యం అని చెప్పాడు. ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు. తిరుగుతూ ఇప్పుడు ఏం చెబుతాడు? వచ్చి 24 సీట్లు తీసుకుని నేను ఆ 24 సీట్లు తీసుకోవడం ఎక్కువ, నాకు బలం లేదు, మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు, ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా? 20% సామాజిక వర్గం ఉన్నాళ్ళు. ఏ నియోజకవర్గం తీసుకుంటాడు? తీసుకోమనండి, 2 లక్షల మందికి భోజనాలు పెడతారు వాళ్ళు. ఇవన్నీ పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో? ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు. ఒకడు చంద్రబాబు నాయుడు, 2 నాదెండ్ల. పవన్ కళ్యాణ్కి అటు ఒకటి ఇటు ఒకటి ఎవడుంటాడు? ఈ పక్కేమో నాదెండ్ల మనోహర్ కూర్చుంటాడు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు. మనం సిద్ధం సభలో చూసాంగా, ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ల వెన్నుపోటుకి. ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు, ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఆయన పార్టీ కేడర్కి తెలియదా? ఆ సామాజిక వర్గానికి తెలియదా? ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరూ వెన్నుపోటు పొడిచి అవతల పారేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే?
అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడిని కూలదోసి పక్కన పడేశారు ఇద్దరు. నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత 24 సీట్లు ఇచ్చి దాంట్లో 14 సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేనకి సీట్లు రాకూడదు, ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక 100, 150 సీట్లు సాధించాలని ఈయన ప్రయత్నం. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, నీ సామాజిక వర్గం 3% ఉంది, 30 సీట్లు ఇచ్చుకున్నావు. 20% ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లని 24. అవి కూడా అడిగిన చోట ఇచ్చావా? నీకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఇస్తావు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి కుడి వెడమ ఆయన్ని పట్టుకుని ఆయనతో నడిపిస్తున్నారు. ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది. భీమవరంలో ఓడిస్తాకి, అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేమెట్టా ఓడిస్తాం? ఇప్పుడు భీమవరంలో 54,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి, 70,000 మాకు వచ్చినాయి, మా 70 మాకుంటాయి. ఆ 60ని 54 కలిస్తే మేమెట్ట ఓడిస్తాం? పక్కగా పవన్ కళ్యాణ్ ఓడించే తెలుగుదేశం పార్టీ. పక్కలో బళ్ళెం ఎందుకు, షేర్ అడుగుతారు, వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి తెలదా? తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. పక్కా రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు. వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు వేస్తారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో, చంద్రబాబును ఓడించాలనో, లోకేష్ను ఓడించాలనో, లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తాం, పని చేస్తాం. మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా శ్రేణులు పనిచేస్తాయి. ఎవరిని ఓడించాలి, ఎవరికి వెన్నుపోటు పడవాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని సంకనాకించాలి, ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు, లోకేష్ చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు 1, ఈయన వెన్నుపోటు 2. 1కు అప్పచెప్పారు. 1 వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా, బూతులు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినాయి, పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే, ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ 420ని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో.